ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా అవుతుందనుకోలేదు. మనం అనుకున్నది జరగకపోవడమే జీవితం అంటే. తులసి పెళ్లి ఎలా చేద్దామండి? అర్థం కావడం లేదు. చెక్కేదో రాశారన్నారు. సంతకం లేని చెక్కు. నేను ఇల్లు కట్టకుండా లక్ష్మీ నివాసం అని బోర్డు పెట్టినట్టు ఇది కూడా అలాంటిదే. పెళ్లికి ఇంకా 5-6 రోజులే టైం ఉంది. తల వంచి తాలి కట్టించుకునే నా కూతురు గురించి ఆలోచించడం లేదు లక్ష్మి. భార్య బిడ్డల్ని తలదించుకునేలా చేసి తలకొరి పెట్టించుకున్న గురునాథం గుర్తొస్తున్నాడు. అందరికీ ఎంతో కొంత కల్పిస్తానని అందరినీ కలుపుకుపోయేవాడు. ఈరోజు ఎవరిని కలవకుండానే వెళ్ళిపోయాడు. పోనీలే, సంతకం పెట్టుంటే మనం బయటపడేవాళ్ళమేమో. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం జీవితాంతం బయటికి రావడానికే భయపడేవాళ్ళు. సార్, ఆటో కావాలా? వద్దు బాబు, నువ్వు వెళ్ళు. $10 లక్షలు తీసుకొస్తామని బయలుదేరొచ్చాం. ఇంటికెళ్ళాక చెరో $10 ఇవ్వనరా అని అడగలేక ఆటోని పంపించాను లక్ష్మి. పర్వాలేదండి, 10 నిమిషాలు నడిస్తే చేరుకుంటాంగా. బంగారు పల్లెల్లో తినే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని కనీసం జేబులో చిల్లర డబ్బులు లేక రోడ్డు మీద నడిపిస్తున్నందుకు బాధగా ఉంది లక్ష్మి. ఇంత కష్టంలోనూ తన గురించి ఆలోచించకుండా ఇతరుల బాగు కోరుకునే దేవుడిలాంటి భర్త ముందు ఆ బంగారం ఎంతండి? మీతో పాటు కలిసి నడిచే అదృష్టాన్నిచ్చారు. అది చాలు ఈ జన్మకి. అర్థం చేసుకునే భార్య పక్కనుంటే దగ్గరగా ఉన్న కష్టాలు దూరం అవుతాయని, దూరంగా ఉన్న సంతోషాలు దగ్గరవుతాయని ఎప్పుడో చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. నిన్ను చూస్తుంటే నిజమనిపిస్తుంది లక్ష్మి. నాన్నొచ్చారు. $10 లక్షలు తీసుకొచ్చారు నాన్న. సంచి కనపడట్లేదు. చెక్కిచ్చుంటారు. నాన్న, ఏమైంది అత్తయ్య? మౌనంగా ఉన్నారేంటి? వీళ్ళందర్నీ కూడమని కంచంతో దండోరా వేసినప్పుడు, కంచం నిండా కూడు పెట్టినప్పుడు రాని వీళ్ళందరూ నువ్వు డబ్బులు పట్టుకొస్తున్నావనగానే అందరూ ఒకటైపోయారురా సీనయ్య. చూసావా? ఐకమత్యం బామ్మ. బే 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 బే. నాన్న, మీరెందుకలా ఉన్నారని అడుగుతున్నాడు. ఎండనబడొచ్చాడు కదరా. బే 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 బే. నువ్వు గుర్తుపెట్టావురా రాము?
నేను డబ్బులు తీసుకురాలేదని. ఎందుకు నాన్నా? ఇవ్వలేదా? ఇవ్వలేడు. ఎందుకు మావయ్య? ఇవ్వడానికి గురునాథం లేడమ్మా. పారిపోయాడా? చచ్చిపోయాడు. సీనయ్య రే, ఏంటి ఏంట్రా నువ్వనేది? మరి ఆ 10 లక్షలు? గోవింద గోవింద. ఊరుకోండి. తులసి, నీ పెళ్లికని నాన్న మాకెవరికీ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ గురునాథం దగ్గర దాచిపెట్టిన డబ్బులు ఇక చచ్చినా రావు. వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించండి. ఇంకేముంది ఆలోచించడానికి? ఎవరైనా చూస్తే పైసలు లేకపోయినా పెళ్లి చేయాలని ఆశలు ఎక్కువ ఉన్నాయని నవ్వుతారు. నాన్న గురునాథం అంకుల్ దగ్గర ఎందుకు డబ్బులు దాచారని ఫీల్ అవుతున్నారే? మీ స్వార్థం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిన డబ్బుల సంగతేంటి? అవన్నీ ఎందుకులే జాను. మా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించడాన్ని తప్పు పట్టద్దు. వాణి, జాను అలా అనలేదు. ఇంతకీ పెళ్లి చేస్తామా లేదా అది చెప్పేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.